ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆమేన్. ఈ లోకంలో అనేకమైన సహవాసాలు, స్నేహాలు ఉంటాయి, కానీ అది నీతో కొంతకాలం మాత్రమే జీవిస్తారు. ఎందుకనగా ఈ లోకంలో శాశ్వతమైనది ఏదీ లేదు. సమాధానం నీ జీవితంలో కలగాలి అంటే అది యేసుక్రీస్తు వలన మాత్రమే సాధ్యమవుతుంది. నీ జీవితంలో శాశ్వతమైన మేలు, సమాధానం కలగాలి అంటే యేసుక్రీస్తు మాత్రమే కలుగ చేయగలడు. ఎందుకంటే ఆయన సమాధానమునకు కర్త, ప్రేమస్వరూపి, ప్రేమమయుడు అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తును ఈ లోకంలో వెంబడిస్తావో, నిజరక్షకుడిగా అంగీకరించి ఆయనందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో ఆయనతో సహవాసము, స్నేహము చేస్తున్నట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక నీ జీవితంలో శాశ్వతమైన సమాధానము, అలాగే నెమ్మది, శాంతి, మేలు కలుగ చేయగలడు. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని, శాంతి, సమాధానము వారి జీవితంలో నీవు నింపమని, ఎవరైతే ఈ లోకంలో సహవాసములు, స్నేహములు వెంటబడి వారి జీవితంలో మోసపోతున్న ప్రతి ఒక్కరికి నీవు వారి జీవితంలో శాంతి, సమాధానం కలగచేసి మేలుతో వారిని తృప్తిపరిచి నీ పిల్లలుగా వారిని స్వీకరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరిని దీవించునుగాక. ఆమెన్.